ఎప్పటి వరకు మీతో మీరు అబద్ధం చెప్పుకుంటుంటారు? ఎప్పటి వరకు? రోజు ఇలానే అంటున్నారు కదా, ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేస్తా, ఇప్పటి నుంచి 10 గంటలు చదువుతా, ఇన్స్టా రీల్స్ వదిలేస్తా, యూట్యూబ్ షార్ట్స్ వదిలేస్తా, అన్నీ వదిలేసి చదువు మీదే ఫోకస్ చేస్తా. ఇన్నిసార్లు మీతో మీరు అబద్ధం చెప్పుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈ రోజు 7 days ఛాలెంజ్ తీసుకుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 7 రోజుల్లో చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ అయినా కూడా మీరు డిమోటివేట్ అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఛాలెంజ్ మీరు తీసుకున్నది ఎవరి కోసమో కాదు, మీకోసం, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం, మీ పేరెంట్స్ కోసం. మీలో ఎంతమంది స్టూడెంట్స్ 7 daysలో టాపర్ అవుదామని వచ్చారు? లోకేష్ మనకు ఒక మ్యాజిక్ పిల్ ఇస్తాడు, అది తిన్న వెంటనే మనం టాపర్ అయిపోతాం. ఇదే ఆలోచిస్తున్నారు కదా ఫ్రెండ్స్? నేను మీకు ఇలాంటి మాటలు చెప్పాలనుకోవట్లే, అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కూడా. 7 daysలో టాపర్ అవ్వడం పాసిబుల్ కాదు. బట్ ఈ వీడియోలో 7 daysలో ఫాలో అవ్వాల్సిన హ్యాబిట్స్ మీకు చెప్తా. ఒకవేళ మీరు ఇవి ఫాలో అయితే మేబీ మీరు ఆ 7 daysలో టాపర్ అవ్వకపోవచ్చు, కానీ మీలో ఒక ఫైర్ వస్తుంది. అండ్ ఆ ఫైర్ ఈ ప్రపంచాన్ని తగలబెట్టడానికి సరిపోతుంది. ఆ ఫైర్ మిమ్మల్ని నెక్స్ట్ 21 days, 1 month, 2 monthsలో టాపర్ని చేయడానికి సరిపోతుంది. ఈ 7 days ఛాలెంజ్ ఏదైతే మీకు ఇస్తున్నానో ఇది ఒక రోడ్ మ్యాప్, అది మీరు ఫాలో అవ్వాలి. అండ్ మళ్ళీ నేను చెప్తున్నా, మాట్లాడుతూ కూర్చుంటే ఏం మారదు, మీరు ఈ 7 days చేసి చూపించాలి. అండ్ ఈ ఎగ్జామ్స్కి ఇదే లాస్ట్ ఛాన్స్. ఒకవేళ ఈ 7 daysకి మీరు రెడీ అయితేనే ఈ వీడియో చూడండి, లేదంటే వీడియోని ఇప్పుడు కూడా వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఈ విషయాన్ని ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. 2 స్టూడెంట్స్ ఉన్నారు, ఒకరు రోహిత్, ఇంకొకరు మోహిత్. ఇద్దరు క్లాస్ 10th, సేమ్ స్కూల్, సేమ్ ట్యూషన్, ఇద్దరు సేమ్ బుక్స్ చదువుతారు. రోహిత్ చాలా ఇంటెలిజెంట్, రోజు 6 hours చదివేవాడు, కానీ మోహిత్ కేవలం 3 hours చదివేవాడు. అప్పుడే బోర్డ్ రిజల్ట్ వస్తాయి. మొత్తం స్కూల్ షాక్ అయింది. ఎందుకంటే మోహిత్కి 95% వచ్చింది, కానీ రోహిత్కి ఎంత వచ్చిందో తెలుసా? 75%. అందరూ షాక్ అయిపోయారు. మీరు కూడా షాక్ అయి ఉంటారుగా, యార్ తను డైలీ 6 hours కన్నా తక్కువ చదివినా కూడా ఇంత స్కోర్ ఎలా చేశాడు? అందరూ మోహిత్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు, మోహిత్ ఒకటి చెప్పు, నువ్వు చాలా తక్కువ చదివావు, అయినా కూడా నీకు మంచి మార్క్స్ వచ్చాయి, ఇది నువ్వు ఎలా చేయగలిగావు? అప్పుడు మోహిత్ ఏం చెప్పాడో తెలుసా? కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఇవి రోహిత్ చేసేవాడు అండ్ మీ అందరూ చేసేవారు, కానీ నేను మాత్రం చేయలేదు. అప్పుడు రోహిత్ వచ్చి అడుగుతాడు, ఏంటా మిస్టేక్స్? నేను చేసేవి నువ్వు చేయనివి. సరే, నీకు నీ తప్పులేని చెప్తా. ఈ 3 తప్పులు నువ్వు నీ ప్రిపరేషన్ టైంలో చేస్తున్నావు, అండ్ మీరు కూడా మీ ప్రిపరేషన్ టైంలో ఇవి చేస్తున్నారు. ఈ 3 తప్పులకి మీరు సొల్యూషన్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా టాపర్ కేటగిరీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మోహిత్ రోహిత్ని అడుగుతాడు, ఒక విషయం చెప్పు, నువ్వు డైలీ ఎన్ని గంటలు చదివేవాడివి? అప్పుడు రోహిత్ స్ట్రైట్గా, నేను రోజు దగ్గర ఒక 6 గంటలు చదువుతా. అప్పుడు మోహిత్ మళ్ళీ అడుగుతాడు, అరే నిజం చెప్పు. రోహిత్ అంటాడు, నేను అబద్ధం ఎందుకు చెప్తా, రోజు 6 గంటలు చదువుతా. అప్పుడు మోహిత్, చూడు, నిజానికి నువ్వు 6 గంటలు చదవట్లేదు. ఎందుకంటే నువ్వు 6 గంటల్లో వేరే వాటికి కూడా టైం ఇస్తావు, లైక్ ఫోన్, డిస్ట్రాక్షన్స్ ఎక్సెట్రా. మీకు కూడా చాలాసార్లు అయి ఉంటుంది, మీరు చదువుతూ ఉంటే సడన్ గా మీ మైండ్ లో యూట్యూబ్ షార్ట్స్ లేదా ఇన్స్టాగ్రామ్ చూడాలని అనిపిస్తుంది. అవి స్క్రోల్ చేస్తూనే 1-2 hours అయిపోతుంది, మీకు తెలియదు కూడా. చాలాసార్లు మీరు చదువుదామని బుక్ ఓపెన్ చేసి పడతారు, కానీ మీ థాట్స్ ఎక్కడెక్కడో తిరుగుతాయి. ఇలా ఎన్నిసార్లు అవుతుంది? సో మోహిత్ రోహిత్కి ఇదే చెప్తున్నాడు. ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. నువ్వు 6 గంటలు చదువుతున్నావు అని నీకు అనిపిస్తుంది, కానీ రియాలిటీలో నువ్వు 3 గంటలు కూడా చదవట్లేదు. నువ్వు టైంని వేస్ట్ చేస్తున్నావు. నువ్వు టైం టేబుల్ అయితే చేస్తావు, కానీ ఆ టైం టేబుల్ని డైలీ ఫాలో అవ్వలేవు. దానివల్ల రాత్రి నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు. మీకు కూడా ఇలా అవుతుంది కదా, టైం టేబుల్ చేస్తారు, అది ఫాలో అవ్వలేక ఇలా ఆలోచిస్తారు, అరే యార్ నేను మ్యాథ్స్లో 2 chapters చేయాలి, కానీ ఒక్కటే అయింది. దీనివల్ల మీకు చాలా రిగ్రెట్ అనిపిస్తుంది. మీకు కూడా అవుతుండేది కదా, ఇలానే రోహిత్ కూడా అయ్యేది. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్నిటికీ లాస్ట్లో ఒక్కొక్కటిగా మీకు సొల్యూషన్ చెప్తా, బట్ ముందైతే మనం ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రోహిత్కి ఫస్ట్ మిస్టేక్ అయితే తెలిసింది, కానీ నేను చేసే ఇంకొక మిస్టేక్ ఏంటి అది కూడా చెప్పు అంటాడు. అప్పుడు మోహిత్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు, నీకు ఇలా ఎన్నిసార్లు అయింది? నువ్వైతే బాగా చదువుతావు, కానీ అది ఎగ్జామ్లో రాయడానికి కూర్చుంటే నువ్వు మొత్తం మర్చిపోతావు. ఆ టైంలో నీ బ్రెయిన్లో ఏది రాదు. నీకు ఇలా అనిపిస్తుంది, అరే ఇది ఆల్రెడీ చదివా, కానీ నాకు గుర్తు రావట్లేదు, ఫార్ములాస్ గుర్తురావు. ఇలా మీకు అయి ఉంటుంది కదా. ఇది ప్రతి ఎగ్జామ్కి అవుతుందని రోహిత్ అంటాడు. అప్పుడు మోహిత్, ఇది నీ బ్రెయిన్ తప్పు కాదు, ఇది నీ మెమరీ పవర్ తప్పు కూడా కాదు, ఇది నువ్వు వాడే టెక్నిక్స్ తప్పు. నువ్వు రాంగ్ టెక్నిక్స్తో టాపిక్ని గుర్తుపెట్టుకుంటావు. నీకు గుర్తుపెట్టుకునే పద్ధతి తెలీదు. నీకు సరైన ప్రాసెస్ తెలిస్తే నువ్వు కొంచెం చదువు కూడా మొత్తం అన్నిటినీ నీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే నీ మిస్టేక్ నెంబర్ 2, రాంగ్ స్టడీయింగ్ టెక్నిక్. ఇప్పుడు మిస్టేక్ నెంబర్ 3 ఏంటి చూద్దాం. ఈ మిస్టేక్ గురించి మోహిత్ రోహిత్కి ఎలా చెప్తాడు, నాకు ఒక విషయం చెప్పు, నువ్వు ఒక రోజులో అన్నిటికంటే ఎక్కువగా నీ టైంని ఎక్కడ వేస్ట్ చేస్తున్నావు? రోహిత్ కొంచెం ఆలోచించి, నేను ఆ గేమ్ ఆడతా, ఫ్రీ ఫైర్, నా టైమింగ్లో ఎక్కువగా గేమింగ్లోనే అయిపోతుంది. ఒకవేళ నేనే మీకు ఈ క్వశ్చన్ అడిగితే మీరేం చెప్తారు? అది గేమింగ్ అవ్వచ్చు, లేదా యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. బట్ ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్స్. మీరు మీ టైంలో అన్నిటికంటే ఎక్కువ వేస్ట్ చేసేది ప్లానింగ్ మీద, రిసోర్సెస్ మీద. అంటే ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి.
ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈరోజు సైన్స్లో ఒక చాప్టర్ చదవాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వెతుకుతారు, నేను సైన్స్లో చాప్టర్ ఏ టీచర్ దగ్గర చదవాలి, యూట్యూబ్ నుంచి చదవాలా లేక నోట్స్లో చదవాలా? అప్పుడు మీరు నోట్స్ వెతుకుతారు, దెన్ ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు రివిజన్ ఎలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకునే టైంలోనే సగం టైం అయిపోతుంది. 99% స్టూడెంట్స్ ఈ మిస్టేక్ చేస్తారు. ఆ మిస్టేక్ ఏంటి? ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క టీచర్ నుంచి చదువుతారు. రోహిత్ కూడా ఇలానే చేసేవాడు. కానీ ఎందుకు? బికాస్ ఆఫ్ గూగుల్, బికాస్ ఆఫ్ యూట్యూబ్. సో ఇవి మన 3 తప్పులు. ఇప్పుడు ఈ మిస్టేక్స్ అన్నిటికీ సొల్యూషన్ చూద్దాం. ఒకటి తర్వాత ఒకటి 3 మిస్టేక్స్కి నేను మీకు సొల్యూషన్ చెప్తా. బట్ దానికన్నా ముందు నాకు ఎంతో మంది స్టూడెంట్స్ ఇలా మెసేజెస్ చేస్తుంటారు, బ్రో మాకు ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా 1-2 రోజులు కూడా చదవలేకపోతున్నా, కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నా, నిద్ర వస్తుంది, గుర్తుంచుకోలేకపోతున్నా, అండ్ ఎగ్జామ్లో పేపర్ ఎలా రాయాలి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. అండ్ ఎంతో మంది స్టూడెంట్స్ ఇలా అంటుంటారు, నాకు నా రిజల్ట్స్ వచ్చాక నా పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలని ఉంది, నేను యావరేజ్ స్టూడెంట్గా మిగిలిపోవాలని లేదు, నా స్టడీ రిలేటెడ్ ప్రతి ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలా ఏమైనా వే ఉంటే చెప్పు అని రెగ్యులర్గా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను లాస్ట్ 6 మంత్స్గా వర్క్ చేస్తున్నా అండ్ ఫైనల్లీ ఒక సొల్యూషన్తో మీ ముందుకు వచ్చా. నేను మీకోసం ఇండియాలో ఉన్న టాప్ మెంటర్స్ హెల్ప్తో టాపర్స్ ఫాలో అయ్యే సైంటిఫిక్ స్ట్రాటజీస్ అన్ని కంబైన్ చేసి మీరు ఒక స్లో లెర్నర్ నుంచి ఎగ్జామ్లో టాప్ మార్క్స్ వచ్చే వరకు హెల్ప్ అయ్యేలా యావరేజ్ టు టాపర్ అనే సిరీస్ తయారు చేసా. ఈ ఒక్క సిరీస్ మీ ఎగ్జామ్ ని ముందు కన్నా 10 రెట్లు బెటర్ గా రాసేలా హెల్ప్ చేస్తుంది. మనకు స్కూల్ కాలేజెస్ లో ఎన్నో సబ్జెక్ట్స్ చెప్తారు, కానీ వాటిని ఎలా చదివితే మనకు గుర్తుంటాయి, ఎలా రాస్తే మార్క్స్ వస్తాయని మాత్రం ఎవ్వరూ మనకి డీటెయిల్ గా చెప్పట్లేదు. సో ఈ సిరీస్ తో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. ఆల్రెడీ ఎంతో మంది స్టూడెంట్స్ ఈ సిరీస్ తో మంచి రిజల్ట్ వచ్చిందని రివ్యూ ఇచ్చిన తర్వాతే నేను ఇది లైవ్ చేస్తున్నా. సో ఈ సిరీస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్, మీరు ఒక టైం టేబుల్ తయారు చేస్తారు కానీ ఫాలో అవ్వలేక రిగ్రెట్ ఫీల్ అవుతారు. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇది చాలా సింపుల్. మీరు గమనించాలి అసలు ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. చాలా మంది స్టూడెంట్స్ అంటుంటారు, మేము ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నాం అంటే మొబైల్ వల్ల, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ వల్ల. చూడండి, దీనికి సింపుల్ సొల్యూషన్, మీ మొబైల్ ఫోన్ ఎందులో అయితే మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారో దీనినే ఒక వెపన్ గా మార్చుకోండి. వెపన్ అంటే అలా జాగ్రత్తగా వినండి. ఈ స్ట్రాటజీలో మీరేం చేయాలంటే, ఇమాజిన్ చేసుకోండి మీరు మార్నింగ్ 9 to 1 చదువుతారు. ఈ టైంలో ప్రతి 1 hour కి అలారం పెట్టుకోవాలి. అంటే 9 to 10, 10 to 11, 11 to 12, 12 to 1 ఇలా పెట్టుకొని ప్రతి గంటకి అలారం సెట్ చేసుకోండి. ఆ అలారం కి టైటిల్ ఏముండాలి తెలుసా? అరే బాబు చదువుకో. అలారం టైటిల్ చదవమని రిమైండ్ చేసేలా ఉండాలి. ఏమని ఉండాలి? చదువుకో. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? చూడండి, ఈ డిస్ట్రాక్షన్ అయితే మనం పూర్తిగా తీసేయలేం. చాలాసార్లు మనం ఫోన్ యూజ్ చేసి డిస్ట్రాక్ట్ అయిపోతాం. అప్పుడే సడన్ గా అలారం మోగుతుంది. ఇమాజిన్ మీరు 9కి చదవడం స్టార్ట్ చేశారు కానీ 9:30కి డిస్ట్రాక్ట్ అయ్యారు. అంటే 9:30 to 10 డిస్ట్రాక్షన్ లో ఉన్నారు. బట్ 10కి మీకు అలారం మోగుతుంది. ఏమని? అరే బాబు చదువుకో. అప్పుడు మీరు రియలైజ్ అవుతారు, అరే నా సమయం గడిచిపోతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, నేను ఇక్కడికి ఎలా వచ్చా? మీకు సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది అండ్ మీరు మళ్ళీ చదవడం స్టార్ట్ చేస్తారు. ఇదేంటి? చదువుకో స్ట్రాటజీ. నేను ఇప్పుడు చెప్పే స్ట్రాటజీస్ అన్ని విన్నాక మీరు ఏం చేయాలి? నెక్స్ట్ 7 days ఫాలో అవ్వాలి. ఒకవేళ మీరు రెడీ అయితే ఇప్పుడే కమెంట్ చేయండి, ఎస్ ఐ విల్ ఫాలో. అండ్ కేవలం ఎవరైతే జెన్యూన్ గా ఫాలో అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే కమెంట్ చేయండి. అండ్ 7 days ఫాలో అయ్యాక ఇదే కమెంట్ కింద రాయండి, నేను 7 days ఫాలో అయ్యా. సో ఫస్ట్ ప్రాబ్లం కి మీకు హోప్ఫుల్లీ సొల్యూషన్ దొరికింది అనుకుంటున్నా. ఇప్పుడు సొల్యూషన్ 2 వైపు వెళ్దాం. ప్రాబ్లం 2 ఏంటంటే మనకు ఆన్సర్స్ గుర్తుండవు. దీనికి రీజన్ మనం చదివే పద్ధతి తప్పు. ఈ రోజుల్లో అందరూ బట్టి కొడుతున్నారు, బట్ నేను మీకోసం ఒక టెక్నిక్ చెప్తా, యాక్టివ్ రీకాల్ మెథడ్. నెక్స్ట్ 7 days ఈ మెథడ్ ట్రై చేయండి. దీనికి మీరు ఏం చేయాలంటే, సపోజ్ ఈ రోజు మీ ఫిజిక్స్ లో చాప్టర్ 1 మీద ఒక క్లాస్ అయింది. ఎప్పుడైతే మీరు మీ స్కూల్ కాలేజ్ నుంచి ఇంటికి వస్తారో ఆర్ ఇంట్లో ఆన్లైన్ క్లాస్ చూస్తారో జస్ట్ 10 minutes స్పెండ్ చేసి ఏదైతే మీకు మీ టీచర్ చెప్పారో దాన్ని 10 minutes లోనే రివైజ్ చేయండి. మీరు నోట్స్ లో అయితే రాసుంటారు కదా, దాన్నే ఫటాఫట్ రివైజ్ చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? మీ మెమరీలో ఆల్రెడీ టీచర్ చెప్పింది అయితే వెళ్ళింది, కానీ ఎప్పుడైతే మీరు 10 minutes లో రివైజ్ చేస్తారో అప్పుడు మీ లాంగ్ టర్మ్ మెమరీలో స్టోర్ అయిపోతుంది. అండ్ ఈ మెథడ్ ని మనం యాక్టివ్ రీకాల్ మెథడ్ అని అంటాం. దీనిలో మనం చేయాల్సింది ఏదైతే టీచర్ ఎక్స్ప్లెయిన్ చేశారో అది రివైజ్ చేయడం అండ్ బుక్ ని క్లోజ్ చేసి కళ్ళు మూసుకొని వాటి యొక్క ఇమేజెస్ ని మెమరైజ్ చేసుకోవడం. నేను ఇది చదివా, ఫిజిక్స్ లో ఎలక్ట్రిసిటీలో సార్ ఇది చెప్పారు, తర్వాత ఇది, నెక్స్ట్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే యాక్టివ్ రీకాల్ మెథడ్. ఒకవేళ ఇది చేస్తే ఈ రివిజన్ లాంటి ప్రాబ్లమే ఉండదు. రివిజన్ చేయాల్సిన అవసరమే రాదు మీకు. యాక్టివ్ రీకాల్ మెథడ్ ని యూజ్ చేస్తే ఎలా అయితే మీకు లెక్చర్ అవుతుందో అప్పుడు మీరు ఇంటికి వస్తారు. జస్ట్ 10 minutes ఇవ్వండి. ఒకవేళ మీరు జేఈకి ప్రిపేర్ అవుతుంటే 3 subjects ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. మూడిటికి 10 minutes ఇవ్వండి.
వెంటనే రీకాల్ అయిపోతుంది, మొత్తం గుర్తుండిపోతుంది, మర్చిపోయే ఛాన్సే ఉండదు. ఇప్పుడు మనం ప్రాబ్లం 3 ఏంటో చూద్దాం. అదేంటంటే మనం చాలా ఎక్కువ టైంని ప్లానింగ్లో వేస్ట్ చేస్తుంటాం, రిసోర్సెస్లో వేస్ట్ చేస్తుంటాం. దీనికి ఒక నార్మల్ స్ట్రాటజీ చెప్తా, RQR స్ట్రాటజీ. ఫస్ట్ ఆర్కి అర్థం రిసోర్స్, క్యూ అంటే క్వశ్చన్స్, ఆర్ అంటే రివిజన్. ఇది జాగ్రత్తగా వినండి. ఒక స్టూడెంట్ మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే తనకి 3 స్టెప్స్ క్లియర్ అయి ఉండాలి. నేను మ్యాథ్స్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, నాకు మ్యాథ్స్ కి మెయిన్ రిసోర్స్ ఏంటి, నేను స్కూల్ టీచర్ చెప్పింది చదవాలా, ట్యూషన్ లో చెప్పింది ప్రిపేర్ అవ్వాలా, లేక యూట్యూబ్ లో చదవాలా, ఎక్కడి నుంచి అయినా అవనివ్వండి. దాని తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా, లేదా RD శర్మ అవ్వచ్చు, RS అగర్వాల్ అవ్వచ్చు, క్వశ్చన్ బ్యాంక్ అవ్వచ్చు, ఒక రిసోర్స్ క్లియర్ ఉండాలి. నెక్స్ట్ రివిజన్. నేను రివిజన్ ఎక్కడి నుంచి చేయాలి, నిన్న ఓన్ గా ఒక నోట్స్ చేసుకోవాలా, లేదా వేరే ఎవరైనా నోట్స్ చూసి రివైజ్ చేసుకోవాలా. ఈ 3 థింగ్స్ ఈ రోజు నుంచి ప్రతి సబ్జెక్ట్ కి క్లియర్ చేసుకోండి ఇప్పటికిప్పుడే. సో మీ మేజర్ ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జామ్స్ మీవి, హార్డ్ వర్క్ మీది, ఫాలో అవ్వాల్సింది కూడా మీరే. నేను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఫాలో అయ్యేలా చేయలేను. ఇది చాలా సింపుల్ లాజిక్. ఒకవేళ ఫాలో అయితే కమెంట్స్ లో రాయండి, ఎస్ నేను ఫాలో అవ్వగలను. చెయ్యాలంటే చెయ్యాలంతే. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. నాతో అబద్ధం చెప్పొచ్చు, మీ పేరెంట్స్ కి అబద్ధం చెప్పొచ్చు, కానీ మీతో మీరు ఎప్పటి వరకు అబద్ధం చెప్పుకుంటూ ఉంటారు. ఏదో ఒక రోజు లైఫ్ మీకు ఒక మిర్రర్ చూపిస్తుంది. అది ఎప్పుడైతే చూపిస్తుందో చాలా పెయిన్ వస్తుంది. ఎప్పుడైతే ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేసామని తెలుస్తుందో, ఒకవేళ ఇన్ని ఇయర్స్ నేను కష్టపడి ఉంటే నేను ఇప్పటికీ ఎక్కడ ఉండేవాడినని మీరు ఆలోచించి ఫీల్ అవ్వకూడదు కదా. ఎంతో మంది లైఫ్ లో ఫెయిల్ అయ్యామని బాధపడుతూ ఉంటారు, కానీ మీ లైఫ్ ని మార్చుకునే ఛాన్స్ మీ చేతుల్లో ఉంది. మీకు ఆ ఛాన్స్ ఉంది. నాకు మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ గా చూడాలని లేదు, మీ పేరెంట్స్ కి చూడాలని లేదు. మీకు చూడాలని ఉందా? లేదుగా. సో గుర్తుంచుకోండి, మీతో మీరు అబద్ధం చెప్పుకోవద్దు. ఒకవేళ ఈ రోజు ఎస్ ఐ విల్ ఫాలో అని రాస్తున్నారు అంటే 7 days వరకు ఫాలో అవ్వాల్సిందే. ఐ హోప్ మీరు కొత్తగా నేర్చుకున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీ క్లాస్ లో చెప్తాను చెప్పా కదా, నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ఒక సిరీస్ ఇచ్చాను. ఈ సిరీస్ ఏంటంటే యావరేజ్ టు టాపర్ ఇన్ 7 days. ఇది ఒక బెస్ట్ కోర్స్. మీకు ఇప్పటి వరకు యావరేజ్ మార్క్స్ వస్తున్నాయంటే మీరు యావరేజ్ అని కాదు, మీరు యూజ్ చేసే టెక్నిక్స్ యావరేజ్ గా ఉన్నాయి. కానీ ఒక్కసారి టాపర్ యూజ్ చేసే టెక్నిక్స్ తెలుసుకుంటే మీ రిజల్ట్స్ లో మార్పుని మీరే చూస్తారు. చూడండి, ఒక టాపర్ అవ్వడానికి మీకు 7 things వచ్చి ఉండాలి. లైక్ మీ బ్రెయిన్ పవర్ స్ట్రాంగ్ అవ్వాలి, మీకు నోట్స్ చేయడం రావాలి, టైం టేబుల్ చేయడం రావాలి. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఈ కోర్స్ లో దొరుకుతుంది. ఇది నేను ఒక్కడిని చేసింది కాదు, మన ఇండియాలో ఉన్న టాప్ మెంటర్స్ చెప్పినవన్నీ కంబైన్ చేసి 7 members చేస్తే కంప్లీట్ అయిన కోర్స్ ఇది. ఈ వీడియో ఎడిటింగ్ ఎలా అవుతుందో అలానే కోర్స్ కూడా ఉంటుంది. టోటల్ 14 to 15 episodes. ప్రతి లెక్చర్ లో డీటెయిల్డ్ గా హౌ టు మేక్ టైం టేబుల్, అసలు టైం టేబుల్ ఎలా చేయాలి అని డీప్ రీసెర్చ్ తో పూర్తి కంటెంట్ ని మీకోసం చేసా. రోజుకి 2 episodes, 7 days వాటిని చూసి ఫాలో అయితే చాలా ఈజీగా టాపర్ కేటగిరీలోకి వెళ్తారు. అండ్ దీనికి నేను పెట్టిన ఫీజ్ 2000 కాదు, 1500 రూపీస్ కూడా కాదు, కేవలం 249 రూపీస్ పెట్టాను. ఆ ఫీజు కూడా ఎందుకు పెట్టానంటే, ఒక బిర్యానీ లేదా మూవీ చూసినప్పుడు మీరు ఖర్చు పెట్టిన 500 రూపీస్ ని ఈజీగా మర్చిపోతారు. అదే ఇంత వాల్యూ ఉన్న కోర్స్ యూట్యూబ్ లో ఫ్రీగా ఇస్తే ఈ కంటెంట్ కి అసలు వాల్యూ ఇవ్వరు. ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు దృష్టి పెట్టి చూడరు. నేను ఇది కేవలం వాళ్ళే చూడాలనుకుంటున్నా, ఎవరికైతే ఈ కంటెంట్ వాల్యూ తెలుసో, ఎవరైతే వీటిని యూజ్ చేసుకుని వాళ్ళ డ్రీమ్స్ ని అండ్ వాళ్ళ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూడాలనుకుంటున్నారో, ఒక రైట్ ప్రాసెస్ తెలుసుకొని ఎవరైతే యాక్చువల్ గా టాపర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వెళ్ళాలనుకుంటున్నా. సో అందుకే చాలా నామినల్ ప్రైస్ పెట్టాను. అండ్ కేవలం 1000 people కి నేను ఇది ఇవ్వబోతున్నా. సో నాకు కూడా తెలీదు ఆ 1000 people ఎప్పుడు ఫిల్ అయిపోతారో. బహుశా ఈ వీడియో పెట్టిన ఒక్క రోజులోనే ఫిల్ అయిపోవచ్చు, నాకు కూడా తెలీదు ఒక రోజా 2 రోజులా అని. బట్ 1000 seats అయిపోయాక ఆటోమేటిక్ గా ప్రైస్ ఒరిజినల్ ప్రైస్ కి వెళ్ళిపోతుంది. సో ఎంత త్వరగా మీరు ఎన్రోల్ అయితే మీకు అంత మంచిది. సో మీరు యావరేజ్ టు టాపర్ అవ్వడానికి ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. మీకు అక్కడ వెబ్సైట్ లో పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. సో ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఎగ్జామ్ రిజల్ట్స్ ని మార్చుకునే ఛాన్స్ మీ చేతుల్లో ఉంది. ఎగ్జామ్ లో ఎలా రాస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి, హ్యాండ్ రైటింగ్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, నిద్రను ఎలా కంట్రోల్ చేయాలి, ఎవ్రీథింగ్ కవర్ చేసాము. అండ్ న్యూ ఎపిసోడ్స్ కూడా అప్డేట్ చేస్తాం. సో మీరు ఈ ఎగ్జామ్స్ కి కాకపోయినా నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ఇలా లైఫ్ లాంగ్ మీకు యాక్సెస్ ఉంటుంది. ఒక్క స్ట్రాటజీ చాలు మీ రిజల్ట్స్ ని మార్చేయడానికి. సో వెంటనే వెళ్ళి ఎన్రోల్ అవ్వండి. ఆల్రెడీ వీడియో చూస్తూనే ఎంతో మంది ఎన్రోల్ అయిపోయి ఉంటారు. సో 1000 రూపీస్ కి కొనాలనుకున్నారా, లేక ఫస్ట్ 1000 లో ఉండి 249 రూపీస్ కే గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నారా? డెసిషన్ మీదే. ఇది మీ ఎగ్జామ్, మీ రిజల్ట్. ఎవరికి నేను ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. రిజల్ట్ వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరు, మీ పేరెంట్స్. ఆన్ దిస్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.